అందుకో ప్రభు అన్నాడు, క్రియలు లేని విశ్వాసం డెడ్. ఇంకా అది విశ్వాసం ఉన్న ఒకటే, లేనా ఒకటే. అయితే క్రియలు వేయడం ఆరంభిస్తే ఏమవుతుందో తెలుసా అండి? బాగా వినండి. క్రియలతో ఆరంభిస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బలహీనత ఉన్న ప్రాంతం కానీ సమస్య ఉన్న ప్రాంతంలో మనకు తెలియకుండానే దేవుని శక్తి ఆ ప్రాంతానికి అమ్ముకుంటుంది. ఎగ్జాంపుల్, హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఇద్దరు స్త్రీలను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. విశ్వాసం అనేది ఇంకా వేరేది ఏమి చూడదు. It just sees only two things. It sees your desire, it sees your action, faith-based action. ఈరోజు నీ హృదయంలో ఆశ, రెండవది అడుగులేస్తూ ఆ గమ్యస్థానం వైపు వెళ్తున్నావా, దట్స్ ఆల్. దేవుని విశ్వాస కార్యం నీ జీవితంలో అద్భుతం అనుభవిస్తావు. ఆ విశ్వాస కార్యం నిన్ను బలహీనతలో నిన్ను బలపరిచే కార్యముగా మార్చబడి బలహీనపరిచే ఆత్మను తొలగించి బలపరిచే ఆత్మ చేత దేవుడు నింపుతాడు. ఉదాహరణ హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం, 11 ఆఫ్ బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 11 verse 11. 11 అద్భుతమైన మాట, అందరం కలిసి చూద్దాం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి ఉండెను. ద ఫెయిత్ బేస్డ్ యాక్షన్ qualified her to receive strength in her mortal feeble body. ఒక మాటలో చెప్పాలి అంటే మృతతుల్యమైన తన శరీరములో దేవుని యొక్క జీవపు శక్తి తను నింపుకోవడానికి తను చేసింది ఒకే ఒకటి, విశ్వాసముతో ఆసక్తి చూపిన ఆసక్తి వైపు తన అడుగులు వేసింది. అడుగులు వేసేసరికి ఆ వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు ఏం పొందిందండి? శక్తి పొందెను. షీ రిసీవ్డ్ స్ట్రెంగ్త్. మృతతుల్యమైన ప్రాంతంలో జీవం పుట్టింది, శక్తిహీనమైన ప్రాంతంలో శక్తి విడుదలించబడింది. ఒక మాటలో చెప్పాలంటే అసాధ్యం ఏమైందండి? సుసాధ్యపరచబడింది. చాలాసార్లు మనం అనుకుంటాం విశ్వాసానికి పెద్ద పెద్దది ఏదో కావాలా, క్రియలు కావాలండి, క్వాలిఫికేషన్ కావాలండి, బ్యాక్గ్రౌండ్ కావాలండి, చాలా నైతిక విలువలు. ఎవరికి కావాలి ఇవన్నీ? విశ్వాసంలో ఇవేవి దేవుడు చూడడు. విశ్వాసం చూసేది ఒకే ఈ రెండు మాటలు. కావాలంటే బైబిల్లో చూడొచ్చు. బైబిల్లో స్త్రీ విషయంలో హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో సారా గురించి ఉంటే 31వ వచనంలో ఒక టోటల్ ఆపోజిట్ క్యారెక్టర్ని దేవుడు పరిచయం చేశాడు. 31 హీబ్రూ 11:31 విశ్వాసం బట్టి రాహాబను వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున అవిధేయులతో పాటు నశింపక. ఇదేంటి? సారా ఎక్కడ, రాహాబ్ ఎక్కడ? సారా ఏమో హౌస్ వైఫ్, రాహాబ్ ఏమో ప్రాస్టిట్యూట్. ఆమె లైఫ్ స్టైల్ ఎక్కడ, ఈమె లైఫ్ స్టైల్ ఎక్కడ? ఆమె బంధాలు ఎక్కడ, ఈమె బంధాలు ఎక్కడ? ఆమె అనుభవాలు ఎక్కడ, ఈమె అనుభవాలు ఎక్కడ? ఆమె నైతిక విలువలు ఎక్కడ, ఈమె నైతిక విలువలు ఎక్కడ? ఏమైనా పొంతనుందా? పొంతలేదు. మరి ఇద్దరు ఎట్లా విశ్వాస వీరులు అయ్యారండి? విశ్వాస వీరనారిమల్ని ఎట్లా అయ్యారు? వాట్ బ్రాడ్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ టు ద సేమ్ కేటగిరీ ఆఫ్ హాల్మార్క్ ఆఫ్ ఫెయిత్? చెప్పాలి. ఇద్దరికి ఏ కామనాలిటీ లేదండి, ఒక్కటి తప్ప. అదేంటి? విశ్వాసము. అంటే ఇద్దరిలో కూడా విశ్వాసముతో వాళ్ళు ఏం చేశారు? అక్కడ అవిధేయతతో పాటు 31 విశ్వాసం బట్టి రాహాబు వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున క్రియ అడుగులు వేయడం ఆరంభించారు. విన్నది దేవుడు మీ పట్ల చేసే అద్భుత కార్యం, ఎర్ర సముద్రం కూడా పాయలుగా తీర్చాడు. ఈ వార్తలు వినేసరికి మా హృదయంలో అంతా ఏమైంది? కరిగిపోయింది అని విన్న వెంటనే వారిని చేర్చుకోవడానికి చెప్పాలి, ఇష్టపడి ఆసక్తితో అడుగులేసింది. అంతే. రాయబడి మార్చండి, వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున, ఈ అడుగులేసినందున అవిధేయులతో పాటు నశింపకపోయినా. అంటే ఒక మాటలో అవిధేయురాలుగా ఎరికోలో చచ్చిపోవాల్సిన రాహాబు విశ్వాస వీరనారీమణిగా మార్చబడ్డమే కాదు, సర్వశక్తుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి జేజినానమ్మగా రావాలి అంటే ఆమె ఎక్కడో నుండి ఎక్కడికో తీశాడు దేవుడు. ఒకే ఒక మాట చూశాడు, ఏంటంటే ఆమె విశ్వాసం బట్టి అడుగులు వేసింది. ఏంటయ్య అడుగులు అంటే? వేగుల వారిని దాచిపెట్టింది. రెండోది ఏంటయ్య అడుగులు అంటే? వేగుల వారు చెప్పారు, అమ్మా నీ కిటికీకి ఏం కావాలి? ఎర్రటి దారం కట్టు. చెప్పావా? కట్టాల్సిన అవసరం ఉందా? నీకు గుర్తు రావని చేత కాదా? ఎక్కినప్పుడు మీకు గుర్తు లేదా? మనమే తిని మాటలు మాట్లాడాలి. అంటామా లేదండి? అంటామా లేదా? అనకపోయినా మనసులో అనుకుంటాం, ఓ పెద్ద తాడు కట్టాలి, ఇంత పెద్ద ఎరుకోగొడుకు, అంత చిన్న సన్న. ఏం కామన్ సెన్సే లేదు. జీపీఎస్ లొకేషన్ షేర్ చేసుకోండి, గుర్తుండదా మీకు? లాంగిట్యూడ్ ల్యాట్ బోలెడు సాకులు చెప్తాం మనం. ఆమె ఏం కావచ్చు, ఎస్ ఎర్రని తాడమా కడతాను,
విమోచన తాడ కట్టుకుంటా, గుర్తా కట్టుకుంటా. విశ్వాసంలో రెండు, ఆసక్తి, రెండవది అడుగులు. ఆసక్తి, అడుగులు. నా వెనకాల చెప్తారా? విశ్వాసం అంటే ఆసక్తి, ఆసక్తి వైపు అడుగులు, అంతే. గాడ్ డజంట్ కేర్ మొరాలిటీ, వాట్ గాడ్ కేర్స్ ఇస్ ఓన్లీ ఫెయిత్. గాడ్ డజంట్ కేర్ ద లైఫ్ స్టైల్, వాట్ గాడ్ కేర్స్ ఈజ్ ఫెయిత్. ఈరోజు ప్రపంచం అంతా లైఫ్ స్టైలు, మొరాలిటీ, క్రియలు, దీనికి అన్ని డెఫినేషన్లు మార్చేసి ఇవన్నీ చేయండి అప్పుడు దేవుడు మీకు బాగా అండి భక్తి ఉంటండి దేవుడు అద్భుతంగా చేస్తాడు కార్యం అండి. కార్యం జరగకపోయేసరికి ఫ్రస్ట్రేషన్ పెరిగిన తర్వాత వాళ్ళే వచ్చి తిడతారు మళ్ళీ ఏమని, ఇదంతా పర్లేదు కరెక్ట్ చెప్పారు, వేస్ట్ అని. అప్పుడు తర్వాత చెప్పినోడికి వాల్యూ పోతుంది, సంఘానికి వాల్యూ పోతుంది, తల్లిదండ్రులకి వాల్యూ పోతుంది, పోగా ఉల్టా రెబెలియన్ వస్తుంది మళ్ళీ. అప్పుడు తర్వాత ప్రేయర్ రిక్వెస్ట్ వస్తుంది, ఏంటో అండి ప్రేయర్ చేయండి, మా పిల్లలు బాగా తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నారు, దేవుడిని మీద చాలా కోపం వచ్చిందని. మరి కోపం రావడానికి కారణం నువ్వే. మరి మోయలేని భారాలు మీదేస్తే కోపం రాకపోతే ఏమొస్తుంది? మోయలేని భారం మీద పోసి విశ్వాసం కానిదంతా నేర్పించావు. అప్పుడు మళ్ళీ విశ్వాస కార్యం లేదు, కార్యం జరగలేదు, మళ్ళీ పైనుంచి నిందించేది ఎవరిని? మళ్ళీ దేవుడినే. పాపం రెండు సైడ్ను దేవుడే పడాలి. వెరీ సింపుల్. గాడ్ డజంట్ కేర్ యువర్ మొరాలిటీ, గాడ్ డజంట్ సీ యువర్ బ్యాక్గ్రౌండ్, గాడ్ డజంట్ సీ యువర్ లైఫ్ స్టైల్. వాట్ గాడ్ సీస్ ఈజ్ ఫెయిత్. విశ్వాసం రెండు, ఆసక్తి, అడుగులు. అడుగులు తీసుకుంది, వేసింది. నేను రాహాబు కదండి, నా గతం బాగలేదు కదండి, నేను నిజంగా దేవుడు ఈ కార్యం చేస్తాడంటారా? ఒకవేళ తాడు గీస్తే పైన వేలాడదీస్తే ఆ తాడుకు నేను ఉరికంబంలాగా ఎక్కను కదా, నాకు చాలా పాపిష్టి గతం నాకుంది, నా వెనుక చరిత్ర నన్ను చూసి హేళన చేస్తూ ఉంది, ఇవంతా కూడా నిజంగా సాధ్యమేనా? ఇవన్నీ ఎక్స్క్యూజులు. చెప్పలేదు, ఆలోచించలేదు, అడగలేదు కూడా. ఒకటే మాట, విశ్వాసం. రెండు, ఆసక్తి, అడుగులు, అంతే. ఎటువైపు వచ్చిందండి? స్వాతంత్రం వైపు, విడుదల వైపు అడుగులేస్తూ బయటకు వచ్చింది. వెరీ సింపుల్. ఇఫ్ యూ హ్యావ్ టు బి డెలివర్డ్, ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్. దేంతో స్టార్ట్ అవుతుంది? విశ్వాసపు పరీక్షతో స్టార్ట్ అవుతుంది. విశ్వాస పరీక్షలో రెండు. ఇంత చెప్పిన తర్వాత అడగకండి. ఆసక్తి, అడుగులు, అంతే. ఈ రెండు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఎటువైపు వెళ్తామండి? విడుదల ఆసన్నమైంది. ఆ విడుదల వైపు మనం ఏమవుతాం? బయలుదేరుతాం. రెండో మాట చూసుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయం 15 త్వరగా. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 13 verse 15. త్వరగా ఈ రెండవ మాట చదువుకొని మనము రెండవ సత్యాన్ని చూసుకొని ఈరోజు మనం దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించడానికి ముందుకెళ్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. విశ్వాసం 15. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన యొద్దునైనను గాడిదైనను గాడిద యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. 16 నెక్స్ట్ వర్స్ 13, 16. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతను. చూడండి, రెండవ సూత్రం. మొదటి సూత్రం విశ్వాస సూత్రం, రెండవ సూత్రం నిజమైన విలువ సూత్రం. ద ట్రూ వాల్యూ సీక్రెట్ ఆర్ ట్రూ వాల్యూ ప్రిన్సిపల్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫెయిత్, ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూ ఫెయిత్. నెంబర్ 2, ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూ వాల్యూ. ఏంటి నిజమైన విలువ ఏంటట? నిజమైన విలువ ఏంటంటే అక్కడ చూడండి, ఆ రోజు సబ్బాత్ దినం అయ్యేసరికి వాళ్ళు అంటున్నారు, ఎద్దు గాడిద వీటిని మాత్రము నీళ్ళకి తీసుకెళ్ళొచ్చు అంటండి. కానీ ఈమెను బాగు చేసేసరికి వాళ్ళకి చాలా గాయమైపోయింది, గుండె గాయమైంది. అందరికి గుండె గాయమైపోయి పాపం అక్కడ ఆయన సమాజం అందరూ పెద్ద అరుస్తూ ఉన్నాడు. ఎవరిని? యేసుప్రభుని డైరెక్ట్గా అరవట్లే. మనసారి కొన్నిసార్లు కోపం దేవుని మీద చూపాం, కానీ ఇండైరెక్ట్గా దేవుని కోపం మిగతా మీద చూపిస్తాం. అట్లాంటి అనుభవాలు చూసారా మీరు ఎప్పుడన్నా? చూడలేదా? రండి చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం 14వ వచనం. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజం అందరూ అధికారి కోపంతో మండిపడి జన సమూహమును చూచి పని చేయదగిన 6 దినములు